ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుడు అనగా యేసు ప్రభు అబద్ధమైతే కాదు. ఆయన నిత్యము జీవించుచు ఉన్న దేవుడు, నిరంతరము కూడా మనతో ఉన్నటువంటి దేవుడై ఉండి మనకు చేసినటువంటి ప్రమాణము విషయంలో ఆయన యొక్క అద్భుతాలని కనపరుస్తా, నేను జీవించేటువంటి దేవుణ్ణై ఉండి మీతో పాటు ఉన్నా అని ఆయన మనకి ఆయన కార్యాల ద్వారా తెలియపరచుకుంటాడు. ఆయన యొక్క శక్తి కలిగినటువంటి కార్యాలని మనం చూసినప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఈ రోజున దేవుని వాక్యాన్ని మొదటిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కీర్తన 71వ అధ్యాయము 3వ వచనం. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నేను నిత్యము చొచ్చునట్లు అంటే ఎప్పటికీ నేను నీ యొద్దకు వచ్చి నాకు ఇక్కడ మనుగడ అనేది ఉన్నది అనే విధంగా నువ్వు నాకు ఆశ్రయ దుర్గముగా ఎప్పటికీ ఉండు. నేను చొచ్చునట్లు అంటే అర్థం ఏంటంటే, నేను వచ్చేటట్లుగా, నేను నీ దగ్గరికి వచ్చేటట్లుగా నువ్వు ఎప్పటికీ నాకు ఆశ్రయంగా ఉండు అని దేవునికి మొరపెట్టుకుంటా ఉండు. దేవుని యొక్క సామర్థ్యము, ఆయన యొక్క ప్రభావము ఏ పాటిగో మనకు తెలిస్తే ఆయనను విడిచిపెట్టు. వాళ్ళు తల్లకిందులయ్యి వాళ్ళ యొక్క జీవితాలు దుర్భరమైపోయి వారు మరణించడానికి సిద్ధపడ్డారు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టడం, ఆ ఆలోచన చేయటం, ఆయన లేనటువంటి జీవితాన్ని వారు ఆలోచనలోనికి, ఊహలోనికి తెచ్చుకోవటానికి కూడా ఇష్టపడాలి. జాగ్రత్తగా గమనించాలి. వారి జీవితము వారికి తల్లకిందులైనా సరే వాళ్ళు ఇష్టపడ్డారే కానీ ఆయన లేనటువంటి గడియని వాళ్ళు ఊహించుకోవటానికి కూడా సిద్ధపడట్లా. అంతగా దేవుడిని వారు ఆశ్రయించారు. అంతగా దేవుడు వారి జీవితాల్లో నేను జీవించుచున్నటువంటి దేవుణ్ణి. మీరు చూశారు కదా, నేను చనిపోలా, బ్రతికే ఉన్నా అని వారి ముందు తనని కనపరుచుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే సాక్ష్యము, రుజువు ఏం కావాలి? కొన్ని సందర్భాల్లో మనం కళ్ళతోటి ఎన్ని దేవుని కార్యాలు చూసినా సరే అవన్నీ కూడా మన ముందున్నటువంటి కష్టాన్ని బట్టి అంత గుర్తుకు రావు. అంతగా ఆ శక్తిని మనము ఆ సమస్యను బట్టి గ్రహించలేని స్థితిలో ఉంటాం. అంటే ఆల్రెడీ మనం అనుభవించున్నది, కానీ ఆ సమస్యను బట్టి మన యొక్క ఆలోచన అనేది ఎంతకీ సమస్య వైపే ఉంటుంది. కానీ అవును, ఫలానా రోజు దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు, ఆ గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు ఈ సమస్య నుంచి గట్టెక్కించటము పెద్ద సమస్య కదా ఆయనకి అనే విధంగా మనం ఆలోచన చేయటం అనేది జరగదు. ఎంతకీ అటువైపే చూస్తూ ఉంటాం. మనకు ఎదురు పడతా ఉంటాయి ఎప్పుడప్పుడు. దేవుడు నిరంతరము కూడా మనకు ఆశ్రయంగా ఉండేది. జ్ఞాపకం పెట్టుకోండి, యేసు ప్రభు మీ జీవితాలలో వెలుగును తీసుకొని వచ్చి మీకున్నటువంటి అసమాధానం, అంటే ఎప్పుడు కూడా కలవరంతో, ఆందోళన చేత నిండినటువంటి జీవితాలకి మనశ్శాంతిని తీసుకొచ్చే దేవుడు. ఆయన లేనటువంటి గడియ ఎప్పుడు కూడా పొరపాటున కూడా
ఆలోచన చేయొద్దు. ఆయన లేనటువంటి గడియని ఎన్నడూ కూడా ఆలోచన చేయొద్దు. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. మరి మరొక 2 రోజుల తర్వాత నన్ను సిలువ వేయబోతా ఉన్నారు, మీకు ముందే చెప్పాను నేను అని మరొకసారి అలర్ట్ చేస్తా ఉన్నాడు యేసు ప్రభువారు. శిష్యులకి మరొక్క మారు దగ్గరకు వచ్చింది కదా అని మరొక్క మారు గుర్తు చేస్తా ఉన్నాడు. అంతకు మునిపే వారికి చెప్పి వారిని బలపరుస్తా ఉన్నాడు. ఆ గడియ ఎప్పుడైతే వస్తా ఉన్నదో అప్పుడు మరొక్క మారు గుర్తు చేస్తా ఉన్నాడు. ఇదిగో పస్కా పండుగ వస్తా ఉంది. ఆ పండుగ అయిపోయిన తర్వాత నన్ను సిలువ వేయటం కొరకు తీసుకొని పోతారు అని వాళ్ళతో చెప్తా ఉన్నాడు. వాళ్ళేమో అప్పటిదాకా ఉన్నటువంటి కష్టాలు గట్టెక్కిని, మనకు ఒక రక్షకుడు దొరికిండు, మన జీవితం అంతా శుభప్రదంగా ఉంటుంది, మన జీవితం అంతా నెమ్మదిగా ఉంటుంది అనుకొని ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన ఈ విషయాలన్నీ వారికి చెప్తా ఉంటే వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే, అంత గ్రహింపు, అంతటి ఆలోచన లేదు వాళ్ళకి. వాక్యం చెప్తా ఉన్నాడేమో అని అనుకున్నా. నేను కూడా ఈ వాక్యం చెప్పే క్రమంలో కొన్ని విషయాలు చెప్తా ఉంటా. చెప్పినప్పుడు మీకు కూడా ఇది వాక్యంతో పాటు చెప్పిందే అని అనిపిస్తుంది. ఆ చెప్పింది ఎప్పుడైతే మీ జీవితంలో, నిజ జీవితంలో మీకు ఎప్పుడైతే ఎదురుపడుతుందో అప్పుడు గుర్తు వస్తుంది. పలానా విషయాన్ని ఆ రోజు ఇట్లాగా చెప్పడం జరిగింది కదా అని గుర్తు వస్తుంది. అట్లాగా మీరు కూడా పునరుద్ధానము తర్వాత, యేసు ప్రభు వారి పునరుద్ధానము తర్వాత ఈ విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మహిమపరిచినట్లు, విశ్వాసంలో స్థిరపడినట్లు కనపడతా ఉంది. ఏది? ఆ కష్టాలలో, వారి యొక్క బాధల్లో దేవుని మీద స్థిరపడినట్టు కనపడతా ఉంది. నేను నిత్యము కూడా చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండమని దేవుని యొక్క మనుషుడు దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నిత్యము కూడా అంటే ఈ రోజు రేపు కాదు, ఎల్లప్పుడూ కూడా దేవునిని ఆశ్రయించే విధంగా నీవు నాకు ఆశ్రయముగా ఉండు. ఈ రోజు రేపొద్దు అట్లాగా ఒక సీజన్కి ఒకరు, మరొక సీజన్కి ఇంకొకరు, అటువంటి దైవాలని నేను కోరుకోవట్లా. నాకు ఎల్లప్పుడూ కూడా నేను ఆశ్రయించదగినటువంటి దేవుడు నాకు కావాలా. అది నీవే నాకు ఉండట్లాగా. నేను నిరంతరము కూడా నీ యొక్క శక్తి సామర్థ్యాలని అనుభవిస్తా, నీ రక్షణలో నేను ఉండాలి. అట్లాగా నన్ను నీవు నిలుపుకో, అట్లాగా నీవు నన్ను నిలబెట్టు నీ సన్నిధిలో అని ప్రార్థిస్తా ఉండే. ఎందుకంటే ఈయన సీజన్కి, లేకపోతే కాలానికి, లేకపోతే ఒక ప్రాంతానికి ఇట్లాగా ఈయన పరిమితమైనటువంటి శక్తిమంతుడు కాదు. ఒక ప్రాంతానికి, ఒక సీజన్కి పరిమితమైనటువంటి శక్తిమంతుడు కాదు. అంతటా, అన్ని కాలాలు, యుగములన్నిట, ఆమేన్, దేవుడు యుగములన్నిట కీర్తనీయుడు. యుగములన్నిట ఆయన నామము స్తుతించదగింది. ఆమేన్. ఆ స్తుతించదగినటువంటి దేవుని వద్ద మనము ఎల్లప్పుడూ కూడా నిలిచి మేలును పొందుకోవాలి. వీళ్ళకి దేవుడు ఈ రకంగా చెప్పిండు కదా. చెప్పిన తర్వాత ఆయన సిలువ వేయబడటం జరిగింది. సిలువ వేయబడిన తర్వాత వారికి ప్రత్యక్షమవుతాడు. లూకా సువార్త సిలువ వేయబడిన తర్వాత పునరుద్ధానము,
పునరుద్ధానము జరిగిన తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత వారికి ప్రత్యక్షమవుతాడు. లోకాసు వార్త చివరి అధ్యాయము 39వ వచనం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమున కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వాళ్ళు నమ్మలేకపోతా ఉన్నారు. ఇట్లా కళ్ళు నలుపుకొని మనం చూసేది నిజమేనా? మనతో పాటు ఉన్నటువంటి మన రక్షకుడు చనిపోవటం మేము చూసాం. ఆయన దేవునికి మొరపెట్టుకోవటం మేము చూసినాం. ఆయన ప్రాణము విడిచి మృతుడుగా ఉండటం మేము చూసినాం. ఆ మృతుడైనటువంటి మనుషుడు తిరిగి మా ముందు నిలబడి చేతులు చూపిస్తా ఉన్నాడు. నన్ను పట్టి చూడండి, నా చేతులు నా పాదాలను పట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది నేను కూడా మీలాంటి మనుషులే, చనిపోయా తిరిగి లేచా. అలాగని భూతాన్ని కాదు. ఆమె భూతాల గురించి దయ్యాల గురించి చూడటము వినటం తప్పించి చూసిన వాళ్ళు ఉన్నారు, విన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాగా మనం చూసి విన్నమే కానీ ప్రత్యక్షంగా రక్త మాంసాలతోటి ఒక మనుషుడు అందున అప్పటి వరకు వారితో ఉన్నటువంటి వారి రక్షకుడు వారి ముందు నిలిచి తనను కనపరుచుకొని నన్ను పట్టుకొని చూడండి, నన్ను పట్టి చూడండి అని చెప్తా ఉన్నాడు. వాళ్ళకి విస్మయానికి గురవుతారు, వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వారు ఆశ్రయించినటువంటి దేవుడు యుగములన్నిటా కూడా జీవించుచూ ఉన్న దేవుడు మనుష్య రూపము తాల్చి మరణించి తిరిగి లేచి తిరిగి మనుష్యునిగా తనను తాను తన శిష్యులకి కనపరుచుకుంటా ఉన్నాడు. చనిపోయి తిరిగి లేస్తే భూతం అని అనుకుంటాం, అది అందరికి తెలిసిందే. కానీ ఆయన చెప్తా ఉన్నాడు, నేను భూతాన్ని కాదు, ఆయన మనకలాగే ఉన్నాడు, శరీరంతో తిరిగి లేచాడు. ఆయన రక్త మాంసాలు అప్పటికే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన శరీరము ఆయన పాదాలు అట్లాగే మనిషిలాగే ఉన్నాడు. మనిషి తిరిగి లేచిండు, మనిషి. వాళ్ళు నమ్మలేకపోతా ఉన్నారు. లోకాసు వార్త 24:39 వచనం నుంచి చదువుకుంటే మీకు ఈ విషయం కనపడుతుంది. నమ్మలేకపోతా ఉన్నారు. నేను జీవిత కాలం అంతా కూడా నిన్ను ఆశ్రయించేటట్లుగా నన్ను నీవు చేర్చుకో, నేను చొచ్చుకొని రావాలి నీ దగ్గరికి, అట్లాగా నీవు ఆశ్రయంగా ఉండు, అట్లాగా ఆశ్రయంగా ఉండు నాకు అని దావీదు ప్రార్థిస్తే దావీదు పిల్లలు అట్లాగనే ఆయన యొద్దకు వచ్చారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు మనం చొచ్చుకొని పోయేటట్లుగా లేగు మా దేవుడి కాడికి మేము పోతాం అని చొచ్చుకొని పోయేటట్లుగా ఈరోజు మనకు ఆశ్రయంగా ఉండం. అబద్ధం కాదు. 4 మెతుకులు తిని బలాన్ని తెచ్చుకొని మీదకొస్తాడు చూడండి. 4 మెతుకులు తిని బలం వస్తే మీదకొస్తాడు చూడండి. అటువంటి మనుషుల యొక్క మాటలకి భయపడేటువంటి బ్యాచ్ కాదు మనం. దేవునికి మహిమ. వాడు అన్నం తినలే అనుకోండి, వాడు కొత్తిమీర కాడలాగా వాడిపోతాడు. వాడు అన్నం తినకపోతే. అటువంటి బెదిరింపులకి భయాలకి భయపడేటువంటి బ్యాచ్ కాదు. దేవుని కొరకు ఆయన యొద్దకు చొచ్చుకొని పోయేటువంటి వారు, ఆయన యొక్క శక్తిని గ్రహించి ఆయన దేవుడని తెలుసుకొని ఆయన యొద్దకు పరిగెత్తేటువంటి వారు. ఎందుకంటే ఆయన అంతటి శక్తిమంతుడు. అబద్ధం కాదు, ఆయన నిజం. వాళ్ళ కళ్ళతో చూస్తా ఒకంత ఆశ్చర్యానికి గురవుతారు, ఆశ్చర్యపోతూ ఉంటారు. శక్తి సంపన్నుడైన మన దేవుడు నిత్యము మనకు తోడైండును కాక. మనము ఆశ్రయించిన దేవుడు మనము తల దించుకునే విధంగా అయితే మన జీవితాల్లో ఉండడం, తల ఎత్తేటువంటి దేవుడుగా మనకి ఇక మీద ఆయన కార్యాలను జరిగించును కాక. మనం తలెత్తుకొని తిరగాల, అంత గొప్ప కార్యాలు ఆయన మనకు జరిగించును కాక. అలాగ ప్రార్థించుకుందాం.
మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా చెప్పబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి, మేము తండ్రి ధైర్యముగా కృపాసనము యొద్దకు చేరులాగున నీవు మాకు ఆశ్రయముగా ఉండి, నీవు మమ్మను అయ్యా చేర్చుకొనులాగున మీ గొప్ప సాహస కార్యముల చేత మమ్మను దర్శించి, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాదు, అది నిజము అని లోకమంతయు గ్రహించులాగున మీ గొప్ప కార్యములు తండ్రి మా జీవితాలలో మీ పరిచర్యలో జరిగించమని. ఎందుకనగా నీవు నిరంతరము జీవించుచు ఉన్న దేవుడు నుండి యుగములన్నిటను నీవు దేవుడవు, స్తుతించుటకు అర్హుడవు. కనుకనే మీ సన్నిధిలో ఈ మనవులన్నిటినీ ప్రతిష్ట చేస్తూ ఉన్నాను. మీ కృప చూపున ఈ ప్రార్థనను దీవించమని, ఈ ప్రార్థనను ఈ వాక్యములను అనుసరించుచూ ఉన్న ప్రతి సహోదరుడిని దర్శించి బలపరచమని, ఆత్మను తండ్రి అనుగ్రహించి మీ కృపను స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.